అంటే ట్రైలర్ షాట్ పడ్డం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ యూనో. ఇంత పెద్ద సినిమాలో జనరల్ కూడా మీరు చూస్తే శివరాజ్ కుమార్ గారి కాంబినేషన్ లో మళ్ళీ అజయ్ ఘోష్ గారి కాంబినేషన్ లో అది క్లోజ్ పడ్డము, తర్వాత 2-3 షాట్లు పడి మళ్ళీ ఆ ఫైట్ షాట్ అండ్ ఆల్, నేనైతే వాస్ లిటరల్లీ షౌటింగ్. అసలు ఇంట్లో చూసి విజిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఆనందం నాకు తెలుసు అది ఏందనేది, అంటే దాని వాల్యూ నాకు తెలుసు. బికాస్ ఒక ట్రైలర్, పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే నంబర్ ఆఫ్ పీపుల్ చాలా ఎక్కువ మంది చూస్తారు. సో మా ఫేస్ అనేది క్రౌడ్ కి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అది మాకు అడ్వాంటేజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఓకే, ఫస్ట్ అసలు పెద్ద నుంచి కాల్ ఎలా వచ్చిందన్న? నమ్మారా? అసలు ఏంటి అసలు చెప్పారా? లేకపోతే ప్రాజెక్ట్ జస్ట్ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం అన్నారా ఏంటి అసలుకి? పెద్ద నుంచి కాల్ రాలేదు. నేనే చాలా సార్ పెద్ద ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, నిజాలు చెప్పుకోవాలి కదా. సో పెద్ద ఆఫీస్కి వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళాను. ఒక 2 years బ్యాక్, 1.5-2 years నుంచి అవుతుంది. 1.5 I guess. ముందు వెళ్ళాను ఆఫీస్కి, రెగ్యులర్ వెళ్ళేవాడిని. ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి. ఇష్టం రెగ్యులర్ చాలా సార్లు వెళ్ళి కలిసాను. ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి. వన్ ఫైన్ డే ఒక క్యారెక్టర్ అనుకున్నారు. ఓకే, తర్వాత ఏంటి క్యారెక్టర్ అండ్ ఆల్ అంటే, తర్వాత ఇట్లా శివరాజ్ కుమార్ గారితో ఉంటారు అండ్ వాళ్ళ దాంట్లో ఉంటారు అని చెప్పారు. సో అది తర్వాత ఆ క్యారెక్టర్ నాకు అంత ఎక్కలేదు యాక్చువల్గా. దాని తర్వాత డేట్స్ కూడా బిజీ అయిపోయినాయి వేరే మూవీస్ కి, అది మిస్ అయిపోయింది క్యారెక్టర్. మిస్ అయిపోయింది, కానీ ఒక రిగ్రెట్ ఉండిపోయింది. అరే మంచి సినిమా, మంచి పాటలు రిలీజ్ అవుతున్నాయి, రహమాన్ గారి మ్యూజిక్ వైబ్ వస్తుంది, ఇది ఏదో ఉంది, అరే నేను ఏదో మంచి సినిమా మిస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని ఎప్పుడు ఉండే. సరే ఒక స్టేజ్ లో మా మేనేజర్ గారు ఉంటే, సార్ ఒక్కసారి ట్రై చేద్దాం సార్, ఇంకొకసారి నాకు ఎందుకో అనిపిస్తుంది, ఇంకొకసారి ట్రై చేద్దాం సార్, తెలియదు కదా ఇంకా సినిమా ఉంది కదా అని ఆ ట్రై చేసే ప్రాసెస్ లో లక్కీగా ఇది ఏదైతే మనం ట్రైలర్ లో చూసాం కదా సమ్ కుస్తీ, లక్కీగా ఆ టైంలో ఒక ఒరిజినల్ కుస్తీ వాళ్ళని పెడితే వాళ్ళకి ఆ బాడీ లాంగ్వేజ్, బాడీ ఉంది కానీ బాడీ లాంగ్వేజ్ లేదు. అది బాడీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ కి ఉంటది కదా బాడీ లాంగ్వేజ్, అది లేక లక్కీగా ఆ టైంలో ముందు రోజు ఆయన రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డే నేను అక్కడ ఉండి వెళ్ళి కలిసాను. దట్ ఈస్ వాట్ కాల్డ్ as టైం. అక్కడికి వెళ్ళి కలవడం వల్ల కరెక్ట్ టైంలో స్పేస్ ఉంది, ఆ స్పేస్ కి వెళ్ళి ఆక్యుపై చేసిన అంతే. అది స్టార్టింగ్ నుంచి లేదు అనుకోలేదు, జస్ట్ హ్యాపెన్ అంతే. దట్ ఈస్ వాట్. అంతే, నీకు స్పేస్ ఉంటే నీకు ఎలాగో నీ వరకు వస్తుంది, మనం వెతుక్కుంటూ పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెతుక్కుంటే ఖచ్చితంగా వస్తుంది అంతే, అది ఏమన్నా కానీ. లక్కీగా ఆ రోజు ఇమీడియట్ ఏం రాలేదు. ఫైట్ మాస్టర్ గారు ఓకే టీకే మంచి మామూలు కాస్ట్యూమ్స్ వెళ్ళిపోయినా, జనరల్ గా రెగ్యులర్ గా వెళ్ళి కలవాలి కదా, ఏదో జరుగుతుంది డైరెక్ట్ సెట్ రిహార్సల్స్ అక్కడెక్కడో జరుగుతుందంటే ఆ రిహార్సల్స్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఫైట్ మాస్టర్ గారు చూడగానే आपको कुश्ती का बेसिक्स हमारा बैकग्राउंड అంటే మా బ్యాక్గ్రౌండ్ లోకల్, మా బ్యాక్గ్రౌండ్ కూడా అదే, మా ఫాదర్ అండ్ ఆల్ అని చెప్పిన. अब एक्टर भी है क्या అని అడిగాను. అది నాకు అర్థం కాలేదు ఎందుకు అడిగాడు. हाँ सर 30-40-50 మూవీస్ अब तक किया था. అప్పటికి డైరెక్ట్ ఫైట్ మాస్టర్ తెలియదు, ఏం తెలియదు, నథింగ్, ही इज नॉट फ्रॉम हियर. सो 40-50 మూవీస్ किया था सर, मैं एक्टर आल्सो. चलो ठीक है जाके वार्म अप करो అన్నాడు. ఓకే, అరే నేను ఉన్న కాస్ట్యూమ్స్ ఏంది వార్మప్ కరు, ఐ డోంట్ నో. అదే దట్ ఈస్ వాట్ అంటారు. నేను అసలు ఏం హెజిటేట్ చేయలేదు, వెళ్ళినా వార్మప్ చేయడం స్టార్ట్ చేసి కెన్ సా నో ఈజ్ రైట్ పిక్ చేశాడు. ఓకే ఫిక్స్, నెక్స్ట్ డే సుబా ఆజాం. ఓకే, పొద్దున వచ్చేసాను, టైం అంటే టైంకి వెళ్ళిపోయాను. ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి అది చూస్తూ, అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ బ్రదర్. అంటే నువ్వు ఆ టైమింగ్ ఇంపార్టెంట్. బికాస్ హీరో కాంబినేషన్ లో చేయడము ప్రాపర్ టైమింగ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హీరో కాంబినేషన్ చేయడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ ఏ జోక్ ఆల్సో. ఏ తేడా వచ్చినా దెబ్బలు తగిలిపోతాయి. సో అందుకే రిహార్సల్స్ టైంలో కూడా సాఫ్ట్ హీరో అయితే థోడా సాఫ్ట్ కరో. సో అట్లా. సో రిహార్సల్స్ లో చరణ్ గారు ఉన్నారండి? లేరు, రిహార్సల్స్ లో లేరు. ఫైట్ మాస్టర్ సమావేశాలు చేశారు. తర్వాత లాస్ట్ కి వచ్చారు, ఒక 4-5 days వచ్చారు, చేశారు. మేము అనుకున్నాం చేయరేమో అనుకున్నాం, అదే ఏంది రిహార్సల్ చేయరేమో అనుకున్నాము. అండ్ ఒరిజినల్ ఫైట్ కూడా అసలు చేస్తారా లిటరల్ గా, అంటే ఇంత దుమ్ము వస్తుంది, ఇంత డేంజర్ ఉంది, ఎలా చేస్తారు? మాకు లాస్ట్ వరకు నమ్మకం లేకుండా లేదు. ఫైనల్లీ చూస్తే హి వాజ్ ఆన్ ది సెట్, చేయడం స్టార్ట్ చేసాం. అసలు ఏం డెడికేషన్, దెబ్బలు ఇప్పటికే నిన్న ఈవెంట్ లో కూడా కట్టుకట్టుకొని అది మా దాంట్లో జరిగింది. అది ఇంకా ఏదైనా జరిగిండొచ్చు. మా దాంట్లో జనరల్ గా బ్యాక్ అవన్నీ దెబ్బలు తగిలినాయి. కానీ దట్ ఈస్ వాట్, అంటే ఏమైనా చేస్తారు సినిమా కోసం. దట్ ఈస్ వాట్ ఆ డెడికేషన్. అప్పుడప్పుడు అనిపిస్తుంది అవసరమా ఇంత కష్టపడుతున్నారని.
బికాస్ హీ నీడ్స్ దట్ హీ నీడ్స్ అ హిట్. హిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి ఆ హిట్ ఇంపార్టెంట్. సో ఇన్ని కోట్లు పెట్టి ఒక మంచి సినిమా చూపియాలని ఒక 24 క్రాఫ్ట్ పీపుల్, వందల మంది కష్టపడేది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని ఒక ఇదితోని చాలా కష్టపడ్డారండి లిటరలీ. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్ని బేసిక్ గా బలగం అండ్ దాని తర్వాత చాంపియన్, దాని తర్వాత ఇప్పుడు పెద్ది, సో ఇలా గ్రో అప్ అవుతూనే ఉన్నారు డే బై డే. సో ఇంత పెద్ద క్యారెక్టర్ అంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో అంటే చాలా మందికి ఒక ఉంటది, కళ ఉంటుంది, చేయాలి ఆబ్వియస్లీ. సో ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది? ఆయన బయట ఏందో హిల్ బి లైక్ షై అండ్ ఆల్ సింపుల్, బట్ ఆన్ సెట్ అంటే ఈజ్ లైక్ వర్క్ ఓరియంటెడ్. అంటే పని పిచ్చోళ్ళు అంటారు కదా, అలా అనమాట. ఒక్కసారి సెట్ కి వచ్చారంటే ఆయనకి హీ నీడ్స్ ఇట్. ఆ షాట్ కావాలి అంటే ఖచ్చితంగా షాట్ కావాలి, అది అయ్యేంత వరకు వదలడు. ఆయన చేసి కూడా చూపిస్తారు, ఇలా కాదు అక్కడ హ్యాండ్ మూమెంట్, ఇది కాదు ఇలా, హీ డస్ ఇట్. ఒక్కొక్క డైరెక్టర్ ఒకలాగా ఉంటారు. నేను ఏంటంటే బాగా ఇన్వాల్వ్ అయిపోతాడు ప్రతి దాంట్లో. చేసి ఇది కావాలి వచ్చిందంటే ఓకే అంటారు అంతే. ఫస్ట్ టేక్ ఓకే అనేసిస్తారు. వచ్చిందంటే లేదంటే లేదు ఇది ఒక్కటి చేద్దాము అని. హీరో గారి కాంబినేషన్ ఉన్న అందరూ పర్ఫెక్ట్ గా చేయాలి డైరెక్టర్ గారికి. సో ఈజ్ లైక్ పర్ఫెక్షనిస్ట్. ఎన్ని డేస్ చేశారని మొత్తం యాక్చువల్ గా 22 days. దాంట్లో 11 days రిహార్సల్స్ ఉండే, ఒక 11 days ఆన్ సెట్ ఫైట్. అయ్యో మామూలుగా ఉంటది ఫైట్. ఎంజాయ్ ఇట్, లిటరలీ చెప్తున్నా. ఇంకా అంతకంటే నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. యూ విల్ ఎంజాయ్ ఆన్ స్క్రీన్, లిటరలీ మజా వస్తుంది, విజిల్ వేస్తారు. రైట్ ఇట్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారిని ఆ కుస్తీ అంటే క్రికెట్ వరకే ఫస్ట్ మనం చూసాం, క్రికెట్ షాట్ వరకు. దాని తర్వాత ఇప్పుడు కుస్తీ పోటీ ఒకటి ఉంది, దాని తర్వాత అథ్లెటిక్, ఇలా వేరియేషన్స్ మొత్తం ఉన్నాయి. సో ఆ కుస్తీ పోటీలో ఆ బాడీ అండ్ దాని తర్వాత మీ కాంబినేషన్ చూసినప్పుడు సో ఎలా ఉంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చరణ్ గారితో? సూపర్. అంటే ఫస్ట్ రాగానే చూడగానే అబ్బాయి అమ్మ భలే బాడీ చేశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే ఎంత డెడికేషన్ ఉండాలి. ఇప్పుడు ఒక బాడీ రెడీ చేయాలి అంటే ఏదన్నా కానీ డెడికేషన్. అంటే పొద్దున్న లేవాలి, జిమ్కి వెళ్ళాలి, దాని తగ్గట్టు డైట్ తీసుకోవాలి, వాట్ ఎవర్. సి నేను హీరో వాళ్ళ అబ్బాయిని, నేను కూర్చుంటే బాడీ వస్తుంటే రాదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, హూ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ ది జిమ్ కానీ, ఆన్ సెట్ కానీ, ఏదైనా కానీ, ఫుడ్ విషయంలో కానీ. అంటే ఒక మనిషికి ఉండాలి అది, డెడికేషన్ లేకపోతే కాదు. నేను బాడీ చేశారు, ఎంత పర్ఫెక్ట్ గా అసలు భలే చేశారు బాడీ కూడా. సెట్ లో చూడగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే ఐఎమ్ డూయింగ్ కాంబినేషన్ విత్ హీరో గారు చరణ్, ఈజ్ లైక్ సూపర్ స్టార్, బాగుంటది అని హోప్స్ లో వీ హావ్ డన్ వెల్. బాగుండే, అవర్ కాంబినేషన్ వెంట్ సో గుడ్. ఈవెన్ పీపుల్ హూ సాట్ దేర్, అక్కడ మీరు ట్రైలర్ లో చూసినచ్చు, వాళ్ళందరూ అన్నారు దిస్ విల్ బి సమ్ అదర్ మైల్ స్టోన్ ఫర్ యూ బికాస్ యూఆర్ వర్కింగ్ సో హార్డ్. ఒకనొక స్టేజ్ లో మీరు శివరాత్రి సంథింగ్ వచ్చింది కదా, శివరాత్రి టైంలో మేము చేసాము ఆ పెద్ద పెద్ద షాట్లు, రోప్ షాట్లు, అది ఎగరడము పడడము. నా జీవితంలో ఫస్ట్ టైం ఉపవాసం ఉందామని ట్రై చేసిన. బ్రదర్ నేను చెప్తున్నా, ఉపవాసం ఉందాము, సరే చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి జస్ట్ అలా లిక్విడ్ తీసుకుని వెళ్ళి రోప్ షాట్ ఇలా వెళ్ళి ఇక్కడ పడాలను, అలా వెళ్ళి నిజంగా పడిపోయినా. ఓకే, కళ్ళు తిరిగి పడిపోయినా. అంటే ఏం తీసుకోలేదు, గుర్తులేదు, తీసుకోలేదు నేను. కళ్ళు తిరిగి పడిపోయినా. ఒక చిన్న బాబు ఉంటారు ఆ గ్యాంగ్ లో, బాబు వచ్చి తప్ప వాటర్ ఇచ్చాడు నాకు. ఎవరు తెలియదు ఏం జరిగిందో, ఆ రోప్ కూడా వదిలేసారు, ఇట్లా పడిపోయినట్లు. ఏం తగలేదు, లక్కీగా సేఫ్ ఉన్నా కానీ. బట్ దట్ ఈస్ వాట్ స్పృహ కోల్పోయి మళ్ళీ కాసేపు లేచిన, అమ్మో ఇంకా జీవితంలో ఉపవాసం చేయను, నాతోని కాదు, దేవుడిని మొక్కిన మన బాడీకి అసలే కాదు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా సెట్ లో, అది వర్కౌట్ అవ్వదు. ఏదో చేసేద్దామంటే ఇట్ డజంట్ వర్కౌట్. అందరి బాడీలకు సెట్ కాదు. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు నేను చేయలేదు, ట్రై చేద్దాం అని అనుకున్నాను, అది ఇచ్చేసింది నాకు. సో దట్ వాజ్ an experience on set. జస్ట్ ఒకటలా